यन्तनहिताय नमः। अपादीपं शिवं शिवं अमुपादरूपं शिवं शिवं भयस्कराय नमः शिवाय शिवधराय भवहराय दीपं शिवं शिवं भजे मन्थुनाथं शिवं शिवं अद्वैतभास्करं गर्गनारीश्वरं जङ्गमं तत्त्वरेश्वरं अद्वतीश्वरं मनोहरं जगदीश्वरं कारकं भुवन भव्य भवनायकं सुदेशं दुषेशं परेशं नरेशं गौरीशं हरेशं हराय पुरहराय तबिंदाय तपन्दाय तनिंदाय तनिंदाय तनिर्निर्दाय तमहादीपं शिवं शिवं देवन्दुनाथं शिवं शिवं गं 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 परं तुमकमलपङ्करं तुङ्गार ऐकारं गङ्गनाथीश्वरं वेदभाग्यं यतुर्वेदवेद्यं कामप्रगीतं अथर्वत्वधातं गुणानि कारं विकारं वकारं यकारं निराकारं महाकालकालं सुंदरं कोपनागेश्वरं श्रीमन्दिरं श्रीमन्दिरासनं पदं सुतिलिङ्गपदं वायुलिङ्गपदं आत्मलिङ्गपदं चिरलिङ्गपदं सत्वियोपदम् పెనగొండదేవి
ఆదిపరాశక్తి ఆర్యవైశ్యకులదీప్తి అంబికా అమ్మా సౌభాగ్యలొసగేటి జగదీశ్వరి పెనగొండదేవి ఆదిపరాశక్తి ఆర్యవైశ్యకులదీప్తి అంబికా అమ్మా సౌభాగ్యనొసగేటి జగదీశ్వరి శుకపద్మధారిణి శ్రీకన్యకా శక్తిస్వరూపిణి శ్రీవాసవి శుకపద్మధారిణి శ్రీకన్యకా శక్తిస్వరూపిణి శ్రీవాసవి కరుణించి రావమ్మ కనకాంబరి నీవు ఆనంద భైరవి బింబాధరి పచ్చల పదకము ధరించిన శ్రీ పాలనేత్ర సతి పార్వతి పాపనాశిని దోషనాశిని వరాలిచ్చే శ్రీవాసవి పచ్చల పదకము ధరించిన శ్రీ పాలనేత్ర సతి పార్వతి పాపనాశిని దోషనాశిని వరాలిచ్చే శ్రీవాసవి పెనగొండదేవి ఆదిపరాశక్తి ఆర్యవైశ్యకులదీప్తి అంబికా అమ్మా సౌభాగ్యలొసగేటి జగదీశ్వరి జయ దుర్గరూపిణి శ్రీకన్యకా కుసుమనందిని శ్రీవాసవి జయ దుర్గరూపిణి శ్రీకన్యకా కుసుమనందిని శ్రీవాసవి ఇలలో సుఖశాంతి వర్షాలు కురిపించి ధన కనక సంపదను కరుణించు వాసవి మూడు మూర్తుల అంశము నీవు ఆర్యవైశ్య సంరక్షిణి రత్నమాలను ధారణ చేసి భక్తులందరిని ప్రోచితివి మూడు మూర్తుల అంశము నీవు ఆర్యవైశ్య సంరక్షిణి రత్నమాలను ధారణ చేసి భక్తులందరిని ప్రోచితివి పెనగొండదేవి ఆదిపరాశక్తి ఆర్యవైశ్యకులదీప్తి అంబికా అమ్మా సౌభాగ్యలొసగేటి జగదీశ్వరి సౌభాగ్యలొసగేటి జగదీశ్వరి సౌభాగ్యలొసగేటి జగదీశ్వరి కనీసం ఒక 100 ఫోన్లు వస్తే 50 ప్రోగ్రాం జరుగుతున్నాడు. ఆర్యవైశ్యుల కార్యక్రమం అనేది యాడ ఉన్నా అది ఇంట్లో చేసుకునేటటువంటి వ్యక్తిగత కార్యక్రమమైనా సామూహికంగా చేసేటటువంటి పూజా కార్యక్రమమైనా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి కార్యక్రమాలలో నన్ను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా అమ్మవారిని మీ తరఫున నా తరఫున మనందరి తరఫున ప్రార్థిస్తున్నా. ఈ యొక్క 102 గోత్రాలకు ఇంత గొప్పగా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా అందరినీ చల్లగా చూడాలని తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే ఆ తప్పులన్నీ కూడా అమ్మవారు నిన్ను మనసులో క్షమించాలని మన్నించాలని మీ తరఫున నా తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ ఆర్యవైశ్య సమాజం
ఈ సమాజం గురించి ఎంత మాట్లాడినా సరే నేను అనేక సందర్భాల్లో చెప్తాను. ఏ గుడి మెట్టెక్క కన్నా ముందు ఆ గుడి ముందు కనిపించేదే ఆర్య వైశ్య తత్వ. అది మామూలుగా ఉండదు. ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలలో సేవా కార్యక్రమాల్లో ముందుతున్నది మన సమాజం. నేను అనేక సందర్భాల్లో నా సోదరులందరికీ కూడా నేను చెప్తున్నా, రేపు వచ్చేటటువంటి రాజకీయాలలో కూడా ఆర్య వయస్సులో ముందుకు వస్తూనే ఉండాలా. గతంలో ఉండే ఆర్య వయస్సులు అంటే కేవలం వ్యాపారం మాత్రమే చేయాలి. ఇప్పుడు మారింది. నేను నా కళ్ళారా చూసిన, నా చెవులారా విన్నా, మీకున్నటువంటి శక్తి ప్రత్యేకంగా మా అక్కలకు ఉన్నటువంటి శక్తి అది మామూలు శక్తి కాదు. నేను ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్నా మా ఫలానా అక్క ఫోన్ చేసింది, నేను కూడా ఒక 50 మందికి ఫోన్ చేసినానంటే నేను మనసులో అమ్మవారిని మొక్కుకుంటున్నాను. అమ్మ నాకు శక్తి ఇంత గొప్పగా నా గురించి ఆలోచించి నేను గెలవాలని ప్రతి ఒక్క మా అక్క ఏదైతే ఇంత గొప్పగా ఆలోచిస్తున్నదో నాకు కూడా వాళ్ళకు తిరిగి శక్తిని, సేవ చేసే శక్తిని ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మొట్టమొదటిలో చెప్పిన అసెంబ్లీలో నేను కాలు అడుగు పెట్టేటప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి మొక్కుకొని అసెంబ్లీలో అడుగు పెట్టిన సందర్భం తర్వాత ఏ మాట మాట్లాడినా కూడా అమోఘమైనటువంటి శక్తి అమ్మవారి తరఫున వచ్చింది. మరొకసారి మీ అందరికీ పేరు పేరున ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుంటున్నటువంటి మీరు, సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటున్నటువంటి మీరు, అన్ని రకాలుగా అమ్మవారు మనకు పూర్తిగా కరుణ కటాక్షంలో ఉంటాయని, ఎవరికి ఎక్కడ ఏ కష్టాలు రాకుండా అమ్మవారు మనల్ని అందరినీ నిండు మనతో ఆశీర్వదించాలని